నమస్తే అండి అందరికీ. ఈరోజైతే మన కిచెన్లోని బియ్యం కానీ మరి ఏ ఇతర పిండిలు కానీ కలపకుండా అచ్చంగా పెసలతోనే తయారు చేసుకుని ఈ పెసలు అట్టు చూద్దామండి. దీనికోసం ముందు రోజు రాత్రి పావు కప్పు లేదా పావు కేజీ పెసలు నానబెట్టుకోవాలండి. శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మట్టి కట్ట పోయిన తర్వాత నీళ్ళు పోసి ఒక 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటిని ఉదయం మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయలు, 3 ఇంచీల అల్లం ముక్క, రుచికి సరిపడగా ఉప్పు వేసి మెత్తగా కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. అలా రుబ్బుకున్న ఆ పెసల పిండిలోకి 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు వేసి పిండి అంతా ఈ జీలకర్ర పసుపు కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే ఈ పెసలతో తయారు చేసుకునే అట్టండి వెయిట్ లాస్ వారికైనా చక్కగా షుగర్ కంట్రోల్ అవ్వడానికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకునే ఈ హెల్దీ పెసలట్టు చాలా బాగుంటుందండి. వీలైతే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత చక్కగా మనం అట్టు వేసుకోవాలండి. అట్టు వేసుకొని పైన టాపింగ్కి ఆనియన్స్ అలాగే క్యారెట్స్ మన దగ్గర ఏవో ఉంటే ఆ వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని ఒకే ఒక్క 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఆయిల్ అట్టు చుట్టూ వేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని అలాగా ఒక 7-8 నిమిషాల వరకు అలా వదిలేస్తే చక్కగా కాలుతుందండి. అప్పుడు పైన ఇంకా అట్టు తిరగైన అవసరం లేదు, అలాగా కాలిపోద్ది. దాన్ని మనం ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్ మీద మళ్ళీ మిగిలిన పిండితోటి మనం చక్కగా అట్టు వేసుకోవాలి. ఇది చక్కగా వేడివేడిగా తింటే మనకు నచ్చిన చట్నీతోటి చాలా రుచిగా ఉంటుందండి. సో చల్లారిన దానికన్నా వేడిగా ఈ అట్టు బాగుంటుంది. నేనైతే దీనికి దోసకాయ టమాటా పచ్చడి చేశాను. ఆ లింకు కావాలంటే ఇస్తాను, చూడండి. చూసారు కదండి, ఈ హెల్దీ పెసలట్టు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.